జిల్లాను ముంచెత్తిన భారీ వర్షాలు వరదల కారణంగా రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పాలేరు రిజర్వేర్ నుంచి పొంగిన వరదతో నాయకన్గూడెం నుంచి పాలేరు ఖమ్మం వెళ్లే రహదారి పూర్తిగా డ్యామేజ్ అయింది. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో రహదారి మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. భారీ వరదల విధ్వంసంతో 100 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు అధికారులు. అలాగే ఖమ్మం జిల్లాలో రోడ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కొన్ని తేరుకుంటున్నాయి. ప్రస్తుతం మనం నాయకన్గూడెం టు పాలేరు వెళ్లే రహదారి దగ్గర విధ్వంసం చూడొచ్చు. ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా కొట్టకపోయింది. పెద్ద ఎత్తున పాలేరు రిజర్వాయర్ నుంచి కూడా వరద అనేది ఉప్పొంగింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో పెద్ద ఎత్తున వరదంతా కూడా ఫ్లోటింగ్ కావడంతో ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అలాగే పక్కనే ఉన్నటువంటి పెట్రోల్ బంకు కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా అయిపోయిన పరిస్థితి చూస్తున్నాం. దాదాపు 16 అడుగుల పైచిలకు హైట్తో వరద ప్రవాహం కొనసాగింది. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి అయితే నెలకొన్నది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అన్నీ కూడా తేరుకొని వరద తగ్గడంతో అన్నీ కూడా శిథిలాలు బయటపడుతున్నాయి. రోడ్డు అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. దాదాపు 150 గ్రామాలకు పైగా ఈ రోడ్డు ద్వారానే వెళ్తూ ఉంటారు. హైవేతో పాటు ఇది కూడా ప్రధాన రహదారి కావడంతో చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రహదారి నిమిత్తం ఇటు వస్తూ ఉంటారు. ఖమ్మం వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి కాబట్టి ఖమ్మం నల్గొండ వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఈ ప్రాంతం నుంచే వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ కావడంతో తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నారు. కొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఈ రోడ్డు ఎట్లా పోయిందండి, ఏమైందండి? మన వర్షాలు వచ్చిన కారణంగా దాని మీ నుంచి వాటర్ మొత్తం అవుట్ఫ్లో ఎక్కువై బాగా వచ్చి ఇబ్బంది పడ్డది. కిందికి పోయిన తర్వాత పొలాలు మొత్తం 2 రోజులు దాంట్లో ఉండటం వల్ల పొలాలు మొత్తం ఎరిపెక్కుతున్నాయి. రైతులకు భారీ నష్టం వచ్చింది. ప్రభుత్వం 10,000 ఇస్తా అని చెప్పింది, కానీ ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చి ఏవోలు ఇంతవరకు ఎంక్వైరీ స్టార్ట్ చేయలేదు. కానీ వాళ్ళు తొందరగా చేసి ఆ ప్రభుత్వం 10,000 ప్రకటించింది. 10,000 కంటే ఎక్కువ రైతులకు అందించి వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే స్థానికంగా ఎంత మేర పొలాలకి ఇక్కడ నష్టం వాటిల్లి? దాదాపు 300-400 ఎకరాలు పైగా ఉంటుంది. ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా ఇలా గతంలో జరిగింది. కాకపోతే అప్పటి నుంచి కూడా ప్రభుత్వాలు కొంచెం చొరవ తీసుకుంటే బాగుండేది. ఇంతవరకు కూడా అంతకుముందు జరిగిన దానికి నష్టం కూడా రాలేదు. ఇప్పుడు మళ్ళా ఇదే నష్టం వాసింది. మొత్తానికి ప్రభుత్వాల నిర్లక్ష్యం చాలా ఉంది. గత ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం ఉంది. ఎవరు దీనివల్ల బాగుపడ్డది ఏం లేదు. ప్రభుత్వాల వల్ల చేసేది లేదు. ఇది మనం చూస్తాం. రోడ్డుకి అయితే మరమ్మతులు కొంతమేర వర్క్ అయితే నడుస్తుంది. ఇప్పటికీ దీనికి సంబంధించి ఎవరిని కూడా రానియొద్దని పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా మళ్లిస్తున్నారు. చాలా గ్రామాలకు వెళ్ళే రోడ్డు కావడంతో నాయకన్గూడెం టు పాలేరు వెళ్ళే ప్రధాన రహదారి. దీంతో పాటుగా ఈ పక్కన ఉన్నటువంటి పల్లెల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం ఖమ్మం వస్తూ ఉంటారు. అలాగే ఇటు నల్గొండకు సూర్యాపేటకు కూడా వెళ్ళే రోడ్డు కాబట్టి చాలా పెద్ద మొత్తంలో ట్రాఫిక్ ఉంటుంది. దీని అంతా కూడా వేరే ప్రాంతం వైపు మళ్లిస్తున్నారు. ప్రస్తుతం అయితే మరమ్మతుల పనులు అయితే తుదశకు చేరుకున్నాయి. పెద్ద ఎత్తున వర్క్ చేయాలి. దాదాపు 10 నుంచి 15 రోజులు పడితే తప్ప ఈ రోడ్డు పూర్తిగా రవాణాకి సౌకర్యానికి కల్పించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. పక్కనే దిగువన ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్కి దిగువన ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీటమేటలు వేశాయి. పూర్తిగా మట్టి కుప్పలతో దర్శనమిస్తున్నాయి. దీంతో రైతులు కూడా లబోదిబో అంటున్న పరిస్థితి ప్రస్తుతం నాయకన్గూడెం వద్ద కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి గణేష్